విజయసాయిరెడ్డి గారికి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అత్యంత దారుణమైనటువంటి అక్రమాలకు నెలవుగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అటు విశాఖలో ఆయన మీద భూ కుంభకోణాల సంబంధించినటువంటి వార్తలు చాలా ఎక్కువగానే వచ్చాయి. ఆయన అక్కడ విశాఖలో ఉన్నటువంటి అనేక కొండల్ని, గుట్టల్ని అన్నిటినీ కూడా తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా చేశారు అని చెప్పి అప్పట్లో వచ్చాయి. దాని మీద ఇప్పటికే విచారణ కూడా చేయబడుతున్నటువంటి పరిస్థితిలో ఇంకొక కేసు అతని మీదకు వచ్చింది. ఇప్పటికే ఇవన్నీ మనల్ని వదిలేస్తారు అనే విధంగానే ఆయన రాజకీయాలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారి జపం చేస్తూ కొంచెం పాజిటివ్గా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా కానీ ఆయన్ని మాత్రం కేసులు మాత్రం వెంబడిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారికి సిట్ నోటీసులు. మద్యం కుంభకోణం ఆరోపణ కేసుల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీస్ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే దర్యాప్తునకు సిట్టు ఏర్పాటు చేసింది. దీనికి 18వ తారీఖున విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పాలంటే గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, మద్యం కుంభకోణం అనేది దేశ చరిత్రలో ఒక బలమైనటువంటి, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి స్కాముల్లో కల్లా అత్యంత పెద్ద స్కామ్గా ఈ మద్యం కుంభకోణం బయటకు వస్తే మాత్రం అంత దారుణమైనటువంటి కుంభకోణం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి విధానంగా లేకుండా ఓన్లీ క్యాష్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయటం ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నడిపించినటువంటి దుకాణాల్లో కావచ్చు, ప్రైవేటుగా సంబంధించినటువంటి ఉన్న మద్యం దుకాణాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఓన్లీ క్యాష్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరగటాన్ని దీనికి బలంగా చేకూరుతున్నటువంటి ఆధారంగా మనం చూడవచ్చు. ఎక్కడ మద్యం తయారు చేసినట్టు కానీ, డీలర్లు కొంటున్నట్టు కానీ, డీలర్ల దగ్గర నుంచి మద్యం షాపులు కొనుగోలు చేసినట్టు కానీ, మద్యం షాపు దగ్గర నుంచి కస్టమర్ కొనుగోలు చేసినట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేకుండా చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని మీద కల్తీ మద్యం కావచ్చు, లేదంటే ఎక్కడ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, దేశం ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడుతుంటే ఒక ఏపీలో మద్యం దానికి సంబంధించి మాత్రమే జరగపోవడాన్ని ఈ విధంగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే భూ కుంభకోణాలు అనేకమైనటువంటి కేసులు ఆయన మీద పడి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి విజయసాయిరెడ్డి గారికి ఇది ఇంకొక గుదిబండగానే తయారవుతుందా? దీంట్లో ఆయన ఉన్నటువంటి పాత్ర ఏంటి, ఆయనకి దీనికి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈడీ తీసే పనిలో పాటుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఆయన ఎంత రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఆయన్ని తీసుకొచ్చే పనిగానే, ఆయన దీంట్లో దోషిగా ఉంటే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు అంత దారుణంగానే ఇక్కడ అనేకమైనటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు సంపాదించడంలో సిబిఐకి ఇప్పుడు ఏదైతే ఆయన మీద ఉన్న 16 నెలలు జైల్లో ఉండటంలో కీలక పాత్ర వహించినటువంటి విజయసాయిరెడ్డి గారు కూడా ఆయనతో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో అంటే ఎలా దోచుకోవాలి, దోచుకున్నది ఎలా దాచుకోవాలి అనేది విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరికి తెలియదని అనాలి. అలాంటిది మరి ఆ పాత్రలో డెఫినెట్గా విజయసాయిరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కుంభకోణం జరిగినా, ఎటువంటి ఏ దందాలు, ఏ ఆక్రమాలు జరిగినా కూడా దాంట్లో విజయసాయిరెడ్డి గారి పాత్ర డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఈ లొసుగులు అవన్నీ కూడా చాలా క్లారిటీగా తెలిసే పరిస్థితి ఉంటుంది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఆయనని దీంట్లో ఆయన పాత్ర ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, సిఐడి, ఈడీ డిపార్ట్మెంట్ కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు 18వ తారీఖే మరి ఆయన హాజరవుతారా లేదా ఏదైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, దీని మీద ఎంత సీరియస్గా కూటమి ప్రభుత్వం కానీ, సిఐడి కానీ, ఈడీ కానీ ఏమన్నా ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత దాంట్లో ఆయన ఏం చెప్తారో అనే దాని మీద కూడా చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.